నమస్కారం అందరికీ. ఈరోజు మనం ప్రతిరోజూ ఇంట్లో సులభంగా చేయగల 10 నిమిషాల నిత్యపూజ విధానం తెలుసుకుందాం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజాగదిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించండి. ధూపం లేదా అగరబత్తి వేసి ఘంట మోగించండి. ఇప్పుడు వినాయకుణ్ణి ప్రార్థిద్దాం. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని భక్తితో ధ్యానం చేయండి. దేవుడికి పూలు సమర్పించి కుంకుమ, పసుపు పెట్టండి. శివభక్తులు ఓం నమః శివాయ. లక్ష్మీదేవి భక్తులు ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. వెంకటేశ్వర స్వామి భక్తులు ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న మంత్రం లేదా స్తోత్రం చదవండి. ఓం భూర్ భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రీ మంత్రం మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇప్పుడు దేవుడికి పాలు, పండ్లు లేదా చక్కెర నైవేద్యంగా పెట్టండి. కాసేపు కళ్ళు మూసుకుని ప్రార్థించండి. తర్వాత కర్పూరహారతి ఇవ్వండి. కుటుంబ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. చివరిగా ఇలా చెప్పండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.